Find collection. సెట్స్ గురించి And what is గురించి set? తెలుసుకున్నాం. Introduction of set lesson. అవునా? ఎందుకు వెల్ డిఫైన్డ్ అవసరం మనకు? Because in a set we should have Sets a well very defined defined collection కావాలి and కాబట్టి a similar sets common property between the కామన్ ప్రాపర్టీ. collection things అవును, we have మనకి collected. మనకేం అవసరం? కామన్ ప్రాపర్టీ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మనకేం అవసరం? ఎందుకు చేయాలి ఇవన్నీ? If we are not having the common property, we can write many things under it. If we are having the common property, we can write only Particular certain things. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా చెప్తారా నాకు? తెలుగు మీడియం ఎవరు లేరా? తెలుగు మీడియం ఎవరు లేరా? సార్ యా చెప్పండి. సమితుల గురించి తెలుసుకున్నాం. అవును, మనకు ఎందుకు తెలుసుకోవాలి సమితులు? ఎందుకు వెల్ డిఫైన్డ్ ఎందుకు తీసుకోవాలి? వెల్ డిఫైన్డ్ ఇప్పుడు సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. ఓకే, సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. ఎందుకు అట్లానే తీసుకోవాలి? దీనిపైన డిస్కషన్ చేయలేదా? చేసాం సార్. నేను 4 ఎగ్జాంపుల్స్ 4-5 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. దాంట్లో కొన్ని సెట్స్ అవుతావు, కొన్ని కావు అని చెప్పిన. ఎందుకు కావు? ఎందుకు చెప్పండి. అది వెల్ డిఫైన్ లేవు కాబట్టి కావు. లేదు కాబట్టి సార్. వెల్ డిఫైన్డ్ లేదని మనకెట్లా తెలుసు? సార్ దానికి ప్రాపర్టీస్ దానికి కామన్ ప్రాపర్టీ ఉంటే Common వెల్ డిఫైన్ properties. అంటాం సార్. ఇప్పుడు దాంట్లో ఒకటి సెట్ కాంది చెప్పండి, మొన్న చెప్పిన ఎగ్జాంపుల్. రైట్ ఎనీ 5 నేమ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకటి. రెండవది Write any 5 names of women in India. బ్యూటిఫుల్ ఉమెన్. రైట్. బ్యూటిఫుల్ ఉమెన్ ఇండియా పేర్లు రాశారా మీరు? రాసాం సార్. మదర్ రాశాము. అయితే రాసినప్పుడు ఏమైంది? ఒకరి లిస్ట్ ఇంకొకరి లిస్ట్ సేమ్ అయిందా? No sir. ఎందుకు వేరు వేరైంది? Because బ్యూటిఫుల్ ఉమెన్ అంటే ఎవరైనా రాసుకోవచ్చు అండ్ ఈ ఇండియా మొత్తంలో ఎవరి పేరైనా రాసుకోవచ్చు. అది ఇప్పుడు వెల్ డిఫైన్డ్ కాదన్న. కాదు. కామన్ ప్రాపర్టీ ఉందా లేదా దానికి? మరి కామన్ ప్రాపర్టీ లేదు కాదు. కామన్ ప్రాపర్టీ బ్యూటిఫుల్ ఉమెన్ అనేది కామన్ ప్రాపర్టీ కదా సార్? అంటే కామన్ ప్రాపర్టీ ప్రతిదానికి ఉంటది, బట్ ప్రతిది వెల్ డిఫైన్ కాదు. బికాస్ ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ నేమ్స్ రాయొచ్చు మనం. అంటే ఒక్కొక్కరి థింకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వెరీ అది గుడ్. ఒక కామన్ ప్రాపర్టీ అంటే సేమ్ వస్తుంది, అందరు ఒకటేలాగా రాస్తారు. అది వెల్ డిఫైన్డ్ అయితే సేమ్ ఆన్సర్ విల్ కమ్. వెల్ డిఫైన్డ్ అన్నప్పుడు దేర్ ఇస్ నో అంబిగ్విటీ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అన్నాను. ఏమన్నానంటే టెల్ మీ ద ఈవెన్ నంబర్స్ అని అడిగాను. ఎవరి ఆన్సర్ అయినా ఏముంటది? 2, 4, ఈవెన్ నెంబర్స్ నాకు సరి ప్రధాన సంఖ్యలు ఏముంటాయో చెప్పండి అని అన్నాను. సార్ అందరూ ఒకటేలా రాస్తారు. అందరూ ఒకటే రకంగా ఎందుకు రాస్తారమ్మా? ఎందుకంటే అవే ఉంటాయి. ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి మరి? 22, 4, 6 8, వినండి, మీరు తొందర పడతారు ఎక్కువ. రైట్. నేనేమన్నాను సాయి తేజ? నేనేమన్నాను నాన్న? ఆచార్య నేనేమని అడిగాను? ఏం చెప్పమన్నాను? ఆచార్య వాయిస్ బ్రేక్ అయింది ఆచార్య మీది. సరి ప్రధాన సంఖ్యలు చెప్పమన్నాను. ఇంగ్లీష్ మీడియం ఆచార్య, ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఈవెన్ ప్రైమ్ నంబర్స్ చెప్పమన్నాను.
2 4 6 8 2 sir. 4 6 8 प्राइम नंबर्स ఓన్లీ కాదా సార్ కాదా సార్ 2 2 अरे यार ऐसा कह रहे तो कैसा आप prime number is 2 sir. ఇప్పుడు చెప్పండి ఈవెన్ ప్రైమ్ నంబర్స్ లిస్ట్ అందరు సేమ్ చెప్తారా వేరు వేరు చెప్తారా? చెప్తాం. శరణ్య నారాయణపేట్ చెప్పమ్మా ఏం చెప్తావు? ఏం చెప్తావు శరణ్య? యా యా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మరి ఈ సెట్స్ ను మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది క్వశ్చన్. ఎందుకు, ఏం అవసరం, ఇవన్నీ రాయాల్సిన అవసరం ఏంటి ఏంటి చెప్పండి. ఏం అవసరం, సెట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? Why should we learn sets? ఏదైనా కూడా మనం ఎందుకు నేర్చుకోవాలో తెలియంది నేర్చుకుంటే అంటే దాని అంటే ఫలితం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఏమంటుందో తెలుసుకోవాలి. మరి ఎందుకు ఈ సెట్స్ అనే చాప్టర్ ఇట్లా వెల్ డిఫైన్ తీసుకుని ఎందుకు తీసుకోవాలి? యా, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్తానంటే, ఈ మధ్య కాలంలో భారతదేశం అంతా పరేషాన్లో ఉంది. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం పరేషాన్లో ఉంది. కానీ ఆ పరేషాని చేయడం వల్ల మీ అందరికి నేను పరిచయం అయ్యాను, మీరందరూ నాకు పరిచయం అయ్యారు. రైట్? సో వాళ్ళందరం మనం పరిచయం. ఎనీహౌ దాన్ని పక్కకు పెడితే చాలా మందిలో చాలా భయాలు ఉన్నాయి. రైట్? నేను ఆ భయాన్ని తొలగించే ప్రయత్నంలో కొన్ని డిస్కషన్ చేస్తుంటాను. కొన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడిన సెంటెన్సెస్ జాగ్రత్తగా గమనించండి. నేను మాట్లాడిన సెంటెన్సెస్ ఒక వ్యక్తితో, అంటే ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు హైదరాబాద్ లో, ఆయనతో ఏమన్నానంటే, కరోనా పైన మీరు ఇంత భయం ఎందుకు సృష్టిస్తున్నారు? కరోనా అనేది నా అభిప్రాయం ప్రకారం చాలా చిన్న వ్యాధి. మనకు జలుబు ఎట్లా వస్తుందో అది కూడా అలాంటిదే, వస్తుంది పోతుంది అని నేను అన్నాను. సార్ మీరు అలా ఎలా అంటారు అని ఆయన అన్నాడు. నేను ఒక సెంటెన్స్ అడిగాను. ఆ సెంటెన్స్ ఏమడిగినానంటే, మీ దగ్గర పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూలీ పని చేసి, అంటే కాయా కష్టం చేసి చెమటోడ్చి పని చేసే వాళ్ళు ఎందరైతే ఉన్నారో, కరోనా సోకిన వాళ్ళు కాయా కష్టం చేసుకొని ఉన్న వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఎందరున్నారో మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయా అని అడిగాను. నేను అడిగిన స్టేట్మెంట్ అతన్ని ఏం అడిగానో అతనికి అర్థమై ఉంటుందా? మీకు అర్థమైందా లేదా చెప్పండి. నేను ఎందుకు అడిగాను? ఒక ప్రశ్న అడిగాను. ఇప్పుడు కష్టపడి పని చేసుకుంటారు, ఎలాంటి అనారోగ్యాలు రావు, ఎప్పుడు హెల్తీగా ఉంటారు. అందువల్ల మీరు అలా ఆ లిస్ట్ లో అడిగిర్రు. నేను అలా అడిగాను, కరెక్టే, రైట్. నా ఉద్దేశం మీ అందరికీ సార్ వినిపించట్లేదు. నేను వాడుకున్న పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు ఏవైనా దానికి క్లారిటీని ఇచ్చినాయా? ఏ పదాలు నా సెంటెన్స్ కు క్లారిటీని ఇచ్చినాయో చెప్తారా? సన్లైట్ కి ఉంటారు కదా సార్. నేను వాడిన పదాలు ఏంటి? నేను వాడిన పదాలు ఏంటి చెప్పండి. స్టేట్మెంట్, స్టాటిస్టిక్స్. నేను వాడిన స్టేట్మెంట్ ఎవరైనా ఒకరు చెప్తారా? నేను వాడిన స్టేట్మెంట్ చెప్తారా ఎవరైనా? కష్టపడి
గుడ్. సంపాదించే వాళ్ళకి ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళ పేర్లు నాకు ఇవ్వండి, ఒక స్టాటిస్టిక్ ఇవ్వండి నాకు వాళ్ళ. అంటే అలా చేసే వాళ్ళు ఎందరు కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు చెప్పండి వాళ్ళ రైట్. పేర్లు ఇవ్వండి అన్నారు. అంటే నేనేం చేశాను ఇప్పుడు, ఐ హ్యావ్ టేకెన్ ద కలెక్షన్ ఆఫ్ కరోనా అఫెక్టెడ్ పీపుల్ ఇన్ ఇండియా రైట్. నేను ఎవరి లిస్ట్ అడిగాను దాని లోపల ఇంకా అంటే నేను ఐ వాంట్ టు అనలైజ్ ఏంటి ఎలాంటి వాళ్ళకు కరోనా వస్తుందో నేను అనలైజ్ చేద్దాం. అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నాను, అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అనలైజ్ ఏమంటాం తెలుగులో ఏమంటా, విశ్లేషణ. యా రైట్, విశ్లేషణ చేద్దామని అనుకున్నాను. ఎలాంటి విశ్లేషణ చేద్దాం అనుకున్నాను, యోగా చేసే వాళ్ళు, రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళకు ఎందరికి వచ్చింది కరోనా, కాయా కష్టం చేసుకునే వాళ్ళకు ఎందరికి వచ్చింది కరోనా. ఇదంతా ఏంటి, నేను ఈ కలెక్షన్ ఆఫ్ పీపుల్ ను వేరువేరుగా దాని లోపలనే కరోనా వచ్చిన వాళ్ళను ఒక మొత్తం సమూహం అనుకుంటే దాంట్లో దీని లోపల వీళ్ళ శాతం ఎంతుంది, వీళ్ళ శాతం ఎంతుంది, వీళ్ళ శాతం ఎంతుందో నేను అనలైజ్ చేసి, అంటే నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనకు ఒక బయట ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది రైట్. నేను చెప్పిన సందర్భం మీకు అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. చెప్పమ్మా స్నేహసిరి, నీకేం అర్థమైందో? సార్ మీరు అది ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో, ఎవరికైతే కరోనా ఎఫెక్ట్ అయిందో వాళ్ళ లిస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత తీసుకోవాలని అనుకున్నారు. దాని తర్వాత సెట్స్ చేశారు. యోగా పేషెంట్స్ కి ఒకటి, ఎవరికైతే చాలా ఎఫెక్ట్ అయిందో వాళ్ళని ఒక సెట్, అంటే సెట్స్ లా డివైడ్ చేసిండ్రు సార్ మీరు. డివైడ్ చేసేసి నేను ఏం చేద్దాం అనుకున్నా, వాళ్ళ శాతం ఎంత ఉంది, వాళ్ళ పర్సెంటేజ్ మా పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళ దాని లోపల. ఇప్పుడు నార్మల్ గా మీరు చూసినా కూడా మనము టోటల్ కరోనా వచ్చిన పేషెంట్స్ తీసుకుంటే మనం ఒక చిన్న అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుసా మీకు రైట్? మీరేం అనాలిసిస్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసా? నేను ఒక చిన్న కౌంట్ చెప్తాను మీకు, ఆన్లైన్ లోకి వెళ్ళి ఇప్పుడే తీసి రైట్. ఓకే, మన ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంతనో తెలుసా? నంబర్ రాయండి కంప్లీట్ గా. 8,79,466. ఇది కరెక్టా నేను చెప్పింది? 8 lakhs ఉన్నారా? ఇది ఏ డేట్ ఇవాళకేనా? ఇవాళదేనా? రైట్, 8 lakhs దాటింది కదా రైట్. ఓకే, 8,79,466. దీంట్లో ఇప్పటి వరకు రికవర్ అయిన వాళ్ళు 5,54,429. 5,54,429. దీంట్లో ఇప్పుడు ఇది టోటల్ ఇండియాకు రైట్. దీంట్లో డైడ్ 23,187. యా, ఇప్పుడు నాకు మీరు జస్ట్ నేను అడిగినవి మీరు చెప్పండి. ఇప్పుడు మనము రికవర్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ తీద్దాం రైట్. అవునా? ఎలా తీస్తాను చెప్పండి? రికవర్ అయిన వాళ్ళు ఎంత? 5,54,429. టోటల్ ఎందరు lakhs? 8,79,466.
466, right? You see, ఇప్పుడు టోటల్లీ 63% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు రికవర్ అయ్యారు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు మనం దాంట్లో డెత్ రేట్ డెత్ పర్సంటేజ్ చూద్దాం. డైడ్ అయిన వాళ్ళు ఎంత రబ్బా చెప్పండి? 23,187. 187, right? 23,187. ఓకే, ఎంత తెలుసా? 0.02%. 0.02% మనకు కరోనా సోకిన వాళ్ళ దాంట్లో చనిపోయారు ఇప్పటి వరకు. దిస్ ఈజ్ మై క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పండి? టోటల్ సెట్ ఏం తీసుకున్నా? కరోనా పేషెంట్స్, కంప్లీట్ గా కరోనా వచ్చిన వాళ్ళు ఎందరు, రైట్? మళ్ళీ ఆ సెట్ నేను చేశాను, డిజైన్ చేశారు 3 parts గా. మళ్ళీ 2 sets. వాటికి ఏమైనా కామన్ ప్రాపర్టీస్ ఇచ్చానా? Yes sir, recovered people, died people. కామన్ ప్రాపర్టీ ఇచ్చానా? ఏంటది కామన్ ప్రాపర్టీ? Recovered people, కాబట్టి కామన్ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఇవి రెండు కూడా ఏమైపోయినాయి? separate. సెట్స్ అయిపోయినాయి. ఇవి కూడా సెట్సే కదా. ఈ సెట్స్ వాళ్ళకు కూడా నేను ఏం తీసాను, పర్సంటేజ్ చూసి నేను అంటే నేను మరి నిజంగా కరోనాతో భయపడాలా లేదా అనేది నేను నిర్ణయించాను యాజ్ ఎ మ్యాథమెటిషియన్ గా. అంటే నేను పెద్ద మ్యాథమెటిషియన్ కావాల్సిన అవసరమా దీనికి? జస్ట్ ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్, రైట్? ఇట్స్ ఎ కామన్ సెన్స్. పెద్ద క్యాలిక్యులేషన్స్ చేస్తాం ఏమైనా? చేయలేదు. ఇప్పుడు డెత్ పర్సంటేజ్ ఎంత ఉంది? 0.02%. రికవర్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? 3%. రైట్? ఈ మరి 63% అన్నప్పుడు మిగతా 47%, 37% ఎటు పోయినారు సార్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? హాస్పిటల్స్ లో కానీ ఇళ్లలో క్వారంటైన్ లో కానీ వాళ్ళు ఉన్నారు. స్టిల్ దే ఆర్ అండర్ ట్రీట్మెంట్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైడ్ అవుతారని గ్యారెంటీయా? అంటే దానిలోకి వెళ్ళి జస్ట్ 0.02% చనిపోతారు. అంటే 0.02% అంటే ఓకేనా? అంటే ఇదంతా కూడా మన అనాలిసిస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్స్, రైట్? సెట్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఏం చెప్పాలనుకున్నా నేను? To create a meaningful group. To create meaning. Why should I create the meaningful groups? To analyze a number of groups of texts. To analyze something. నేను ఒక కంక్లూజన్ కు రావడానికి, ఒక స్టాటిస్టిక్స్ చేయడానికి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను? సెట్స్ యూజ్ చేస్తాను. ఓకేనా? యా, ఇప్పటిదాకా నేను ఒక డిస్కషన్ చేశాను కదా. నేను డిస్కషన్ చేసే కంటే ముందు ఒక క్వశ్చన్ వేసాను మీ అందరికి. ఏమని క్వశ్చన్ వేసాను? Why should we learn sets? Why should we learn sets, right? ఇప్పుడు మీ ఈ రాజేష్, రైట్? నీ కెమెరా ప్రాబ్లమే కాదు, నీ మైక్ కూడా ప్రాబ్లమే ఉంది నాకు, రైట్? ఓకే, నౌ రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ సేమ్, మళ్ళీ క్వశ్చన్ అదే వేస్తున్నాను. వై షుడ్ వి లెర్న్ సెట్స్ అనే దానికి మీకు ఏం అర్థమైందో ఒక సెంటెన్స్ రాయండి అందరూ. How to analyze? Sir, to analyzing sets.
మిమ్మల్ని నేను నోట్బుక్ లో సెంటెన్స్ రాయాలి. సెంటెన్స్ రాసిన తర్వాత దాన్ని చదవమంటాను. నాకు ఏదో ఇట్లా నోటికి వచ్చినట్టు టు అనలైజ్ అవి చెప్పొద్దు. అట్లా నాకు మంచిగా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ లో చెప్తే యు ఆర్ గుడ్ స్టూడెంట్స్. చాక్లెట్ కలర్ దాన్ని అంటే మంచిగా చాక్లెట్ కలర్ దేమో. ఏమ్మా ఈ సాయిరామ్ ఎవరి పేరమ్మా? సాయిరామ్ ఎవరమ్మా? నిన్నే. సాయిరామ్ ఎవరు? మీ తమ్ముడా? అన్నయ్యనా? ఓకే ఓకే ఓకే. పక్కకెవరో చాక్లెట్ కలర్ ఏదో బాగుంటదని అన్నారు, ఏంటి? అంటే నేను అనేది ఏంటంటే మనం అన్మ్యూట్ చేసి ఉంచినప్పుడు పక్క కూడా వినపడతాయని చెప్పడానికి ఇట్లా అడిగిన. ఓకేనా? చెప్పమ్మా, నువ్వేమో చెప్పాలనుకుంటాం. సాయిరామ్, నీ పేరేంటి అమ్మా? చెప్పరా. Topic to analyze and divide parts to use the sets. అంటే we have so many problems. Yeah, we have we come across so many problems in our daily life situations, right? Leda, we want to know some certain beautiful features of something, some collection of something, some things are there in the nature. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపటికి సైంటిస్ట్లం కావాలనుకుంటాం. ఓకే, సైంటిస్ట్లం కావాలనుకున్నప్పుడు కూడా మనకు ఏం అవసరం పడతాయి? ఒక సర్టెన్ థింగ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకు అవసరం పడతాయి. అన్నిటిని తీసుకొని సైంటిస్ట్ ఎవరు కారు. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకు సంబంధించిన కొన్ని ఆబ్జెక్ట్స్ ను మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కలెక్ట్ చేసినప్పుడు అంటే ఆ ఆబ్జెక్ట్స్ ని ఏమంటే అవి తీసుకోం కదా, రాళ్ళు రప్పలు పువ్వులు అనుకుంటే తీసుకోం. మనం దేనిపైన అయితే రీసెర్చ్ చేద్దాం అనుకుంటామో దాన్ని ఆ కలెక్షన్ ను తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రీసెర్చ్ చేస్తున్నా అనుకోండి. ఆ రీసెర్చ్ లో ఏం చేస్తాను, నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే ఎందుకు భయపడుతున్నారనే ఆలోచన వచ్చింది, రైట్? పిల్లలు మ్యాథమెటిక్స్ లో ఎందుకు భయపడుతున్నారనే ఆలోచన వస్తే నేను ఎవరిని తీసుకోవాలా? మ్యాథమెటిక్స్ లో ఎవరైతే ఫుల్ హుషారున్నారో వాళ్ళ కలెక్షన్ తీసుకోవాలనా? తీసుకోవాలా? భయపడే పిల్లలు. యా, ఎందుకు భయపడే పిల్లల్ని తీసుకోవాలి నేను? బికాజ్ వాళ్ళ థింకింగ్ తెలుసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే నాకు ఇక్కడ ఇప్పుడు ఒక సెట్ ఏం తయారవుతుంది? మ్యాథమెటిక్స్ అంటే భయపడే పిల్లలు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్లవర్స్ గురించి రీసెర్చ్ చేద్దాం అనుకున్నాను, రైట్? ఫ్లవర్స్ లోపల కూడా చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి. అంటే పండ్లనిచ్చే ఫ్లవర్స్ ఉంటాయి, పండ్లనివ్వని ఫ్లవర్స్ ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నాకేమొచ్చిందంటే ఈ పండ్లనివ్వని ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పండ్లనివ్వని ఫ్లవర్స్ యొక్క నేచరు, పండ్లిచ్చే ఫ్లవర్స్ యొక్క నేచరు అట్లా డిఫరెంట్ గా ఎందుకు ఉందని నాకు క్వశ్చన్ అనుకుంటా. అప్పుడు నేను ఏం చేస్తా, 2 సెట్స్ తీసుకుంటా. 2 సెట్స్ తీసుకొని దీంట్లో ఉన్న కామన్ ప్రాపర్టీస్, దీంట్లో ఉన్న కామన్ ప్రాపర్టీస్ తీసుకొని నేను ఏం చేస్తా, అప్పుడు అనలైజ్ చేస్తా. అనలైజ్ చేసి ఆహా ఇవి ఇట్లా ఉన్నాయా అనేది విధంగా రకరకాల వాటికి మనకు సెట్స్ అనేవి ఉపయోగపడతాయి, రైట్? కానీ మరి మ్యాథమెటిక్స్ లో సెట్స్ ఎందుకు పెట్టాలా? మరి సైన్స్ లో పెట్టచ్చు కదా. మ్యాథమెటిక్స్ లోనే ఎక్కువ మ్యాథమెటికల్ థింకింగ్, లాజిక్ ఉంటుంది కాబట్టి నంబర్స్ అవసరం పడతాయి. కాబట్టి నంబర్ సిస్టమ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి, రైట్? ఇప్పుడు నంబర్ సిస్టమ్ లోపల చాలా రకాల సెట్స్ ఉన్నాయి, మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రైట్, నేనేం అడుగుతున్నానంటే రైట్, అందరు రాస్తారా?
Write the set of all multiples of 5. Write the set of all odd numbers write the set of all powers of 6. 5. Write the set of all odd numbers. తెలుగులో చెప్పాలా? Write the 5 యొక్క అన్ని గుణిజాల సమితిని రాయండి. బేసి సంఖ్యల సమితిని రాయండి. అన్ని బేసి సంఖ్యల సమితిని రాయండి. 6 యొక్క ఘాతాల సమితిని రాయండి. అన్ని 6 ఘాతాల సమితిని రాయండి. Let us take first one. ఏంటది? Write the set of all multiples of multiples of 5. multiples of 5. Multiples of 5. Write the set of all multiples of 5. ఇట్లా స్టార్ట్ చేస్తాం, రైట్? Yes. ఎలా స్టార్ట్ చేస్తాం? ఇలా స్టార్ట్ చేస్తాం. బ్రాకెట్ ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 ఏంటి? 5. 5. Second 10. Okay. 10. 15. 20, 25, 30, 35. ఇట్లా ఎక్కడ దాకా? ఇన్ఫినిటీ సార్. ఇన్ఫినిటీ ఉంది, రైట్? దీంట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. వీటన్నిటి కామన్ ప్రాపర్టీ ఏంటి? వీటన్నిటి కామన్ ప్రాపర్టీ ఏంటి? ఇప్పుడు వీటిని మనం అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేసి కొన్ని ప్రాపర్టీస్ చెప్దామా? వీటి ప్రాపర్టీస్ చెప్దాం. యా, ఫస్ట్ ప్రాపర్టీ మీరే చెప్తారు, చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్సిక్యూటివ్ నంబర్స్? 5. ఏం రాయొచ్చు చెప్పండి? Properties. Number one property. Difference between two consecutive numbers are 5. Difference between any two consecutive నంబర్స్ అనే బదులు ఇక్కడ మనం ఏం చెప్తామో చూడండి, రైట్? ఇప్పుడు ఈ సెట్ లోపల రాసినవి ఏవైతే ఉన్నాయో 5, 10, 15, 20 రాశాను కదా, వీటన్నిటిని మనము ఎలిమెంట్స్ అంటాం. ఏమంటాం? రైట్? ఓకే, వీటిని తెలుగులో మూలకాలు అంటాం. ఎవరి కాలు? మూలకాలు. రైట్? ఓకే, మరి ఇప్పుడు ఈ రెండు వరుస మూలకాల మధ్య భేదం ఎంత? 5. ఇంగ్లీష్ లో చెప్పండి. The difference between two 5. 5. Okay. Now, can you say anything about units place? Yes, sir. In units place either 0 or 5. 0 or 5. ఒక సెంటెన్స్ లాగా రాయండి యూనిట్స్ ప్లేస్ ప్రాపర్టీ.
The unit all elements 0 or 5. చెప్పండి. All elements are either in units place 5 or 10. దేవుడా వీళ్ళు ఎవరబ్బా. ఓకే, నౌ అంటే మనము ఒక సెట్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి మనం కొన్ని ప్రాపర్టీస్ రాస్తున్నామా లేదా? Yes. ఇప్పుడు సెకండ్ సెట్ ఉందా? సెకండ్ సెట్ చెప్పండి. Write the set of odd numbers. రాయండి. రాసి Write the set of odd numbers. దాని కింద ప్రాపర్టీస్ రాస్తారా? Yes, sir. Yes, sir. సతీష్ జీ, సతీష్ జీ ఆచార్య చెప్పండి. ఇవాళ అంటే మొన్న ఎవరైతే మిస్చీవస్ ఒక బాయ్ అని అన్నానో ఇవాళ అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు. ఐ థింక్ ఈస్ టాకింగ్ ఇన్ బిట్వీన్ అంటే ఇండిసిప్లిన్లీ. ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఓకే ఓకే ఆచార్య. ఆచార్య చెప్పండి. క్లాస్ కంటిన్యూ. ఓకే, సెట్ అయింది. నో డిస్టర్బెన్స్ ఉంది. క్లాస్ కంటిన్యూ. అది కాదు ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తుంటా చూడండి. ఓకే, అది ఒకటి సాయిరామ్ ఒకటి వస్తుంది సౌండ్, ఇంకొక అబ్బాయి ఎవరు వస్తుంది. కానీ సాయిరామ్ వీడియో లేదు కదా? వీడియో ఉంది, వస్తుంది, పెట్టుకున్నాడు, ఓపెన్ చేశాడు. అంటే మాట్లాడే స్టైల్ కొంచెం అంటే పిచ్చి పిచ్చిగా ఉంది. అలా ఉంటే నేను రిమూవ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పటి వరకు 8 మందిని రిమూవ్ చేస్తున్నా. నేను ఇట్లాంటి విషయాలు అసలు తగ్గేది ఉండదు. డిసిప్లిన్ లేకపోతే క్లాస్ అవసరం లేదు. థ్యాంక్ యూ అజయ్. రైట్, ఉదయ్ నారాయణపేట్ అన్మ్యూట్ చేసుకున్నా. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్న? ఓకే, పర్లేదు, నీకు అన్మ్యూట్ కావట్లేదు, ఉండండి నాన్న. సుభాష్ రామగిరి. గుడ్ మార్నింగ్. చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న, ఏం రాసావు చెప్పు. These numbers doesn't end with 0. వెరీ గుడ్, ఒక ప్రాపర్టీ చెప్పిన. వెరీ గుడ్. ఇంకా అంతేనా నాన్న? పర్లేదు. ఓకే, ప్రియా ఆదిలాబాద్ అన్మ్యూట్ చేయమ్మా. ప్రియా ఆదిలాబాద్ అన్మ్యూట్ చేయి. ఓకే, అన్మ్యూట్ కావట్లేదు. రైట్. సంతోష్ వనం అన్మ్యూట్ చేయి నాన్న. చెప్పు, ఏం రాసినావో చెప్పు నాన్న. 3, 5, 7, 9, 11 infinity. 1 లేదా? ఉందా సార్? ఓకే, రైట్. దాని ప్రాపర్టీస్ రాయమన్నా కదా?
వాటి ధర్మాలు రాయమన్నా కదా, రాసినావా ఏమన్నా? లేదా సార్ చెప్పు, ఒక్క ధర్మం చెప్పు. ఇప్పుడు సుభాష్ చెప్పిండు చూడు, అవి డస్ నాట్ ఎండ్ విత్ 0 అని చెప్పిండు, ఒక ప్రాపర్టీ. వెరీ గుడ్, సూపర్ గా చెప్పిండు. అట్లా చెప్పు. లేదా సార్ ఇవే రాయలేదు. ఓకే, ఎవరు చెప్తారు చెప్పండి ఇప్పుడు. Sir, the numbers which are not divisible by 2. అబ్బబ్బబ్బబ్బ, ఒక్కరు. The numbers which are not divisible by 2. Yeah, the numbers are not divisible by 2. ఒక ప్రాపర్టీ. వెరీ గుడ్. ఇంకొక ప్రాపర్టీ. The common difference be 2. Yeah, the common the numbers does not divisible by 2 and they will have common differences too. చూసారా how beautiful they are? Yeah, then again. Numbers that are not divisible of 2 and the numbers that are not even. Yeah. మీరు ఏవైనా రెండు తీసుకొని వాటి డిఫరెన్స్ చూడండి. ఈజ్ ఇట్ ఆడ్ నంబర్ ఆర్ ఈవెన్ నంబర్? ఏవైనా రెండు ఆడ్ నంబర్స్ తీసుకోండి. ఈవెన్ సార్. అంటే ఏమని చెప్తారు చెప్పండి ఇప్పుడు. The difference between the any two elements is even number. Yeah, very good. The difference between any two elements is even number. అంటే మనం జనరల్ గా చెప్పాలంటే the difference between any two odd numbers is not odd number. చూసారా? Yes sir. It is even number. ఇప్పుడు అదే ఈవెన్ నంబర్స్ లో చూసుకోండి, the difference between any two even numbers ఏమవుతుంది? Odd. ఈవెన్ అవుతుంది సార్. చూడండి ఒకసారి చేసి. It can be even or odd. Any two even number place even the difference between any two even numbers. Even sir. Even ఏ కదా? Even sir. అని the difference between any two odd numbers. Even. Odd sir. odd number sir. Odd number. Even sir. చూడండి, చేసి చూడాలి, ఏదంటే అది మాట్లాడొద్దు మ్యాథమెటిక్స్ లో. ఓకే, the difference is 2 sir. Yeah, the difference between any two odd numbers. ఏవైనా రెండు బేస్ సంఖ్యలు తీసుకోండి. ఈవెన్. ఏవైనా, ఇప్పుడు ఒక ఆడ్ నంబర్ చెప్పండి 15 అనుకున్నా అనుకోండి, ఇంకో ఆడ్ నంబర్ ఏంటి 3 అనుకున్నా అనుకోండి, తీసేశారనుకోండి, ఎంత? 12 అనేది ఈవెన్ ఆడా? రైట్, లైక్ దట్. ఎనీ టూ ఆడ్ నంబర్స్ యూ టేక్, ఎనీ టూ, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ am taking 1857, ఈవెన్ ఆర్ ఆడ్? Odd. 1757, even or odd? Odd. What is the difference? 1100. 100 sir. 100 అనేది even odd? Even. For the difference between any two odd numbers. Even. కానీ the difference between any two even numbers తీసుకుంటే మరి Even number sir. Even. చూసారా ఇక్కడ విషయం అర్థమైందా మీకు? Yes. Yes sir. Have you identified the beauty in these relationships? Yes. ఏంటి చెప్పండి, ఒక్కరు చెప్పండి, మీకు ఏం అర్థమైందో. బ్యూటిఫుల్, నేను బ్యూటీ అని అన్నాను. వై దే ఆర్ బ్యూటీ? నెంబర్స్ డిఫరెన్స్ కూడా ఈవెనే, ఈవెన్ నెంబర్స్ డిఫరెన్స్ కూడా ఈవెనే అవుతుంది. ఇప్పుడు ఏవైనా రెండు బేసి సంఖ్యలు తీసుకోండి, ఏవైనా రెండు బేస్ సంఖ్యలను తీసేస్తే మీకు సరి సంఖ్య వస్తుందా బేస్ సంఖ్య వస్తుందా చూడండి. అంటే ఏ రెండు బేసి సంఖ్యల భేదమైనా మీకేమొస్తుంది? సరి సంఖ్య వస్తుంది. సరి సంఖ్యనే వస్తుంది. ఇప్పుడు ఏ రెండు సరి సంఖ్యల భేదమైనా సరి సంఖ్య రావడం గొప్ప కాదు. అంటే జామ విత్తనం పెడితే జామ చెట్టే రావడం గొప్ప కాదు. జామ విత్తనం పెడితే మామిడి చెట్టు రావడం అనేది విచిత్రం. అవునా కాదా? అవును.
మరి ఇక్కడ మనము 2 ఆడ్ నంబర్స్ తీసుకుంటున్నాం. ఆ 2 ఆడ్ నంబర్స్ డిఫరెన్స్ చూస్తే ఏమొస్తుంది మనకు? ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే ఇది విచిత్రమా కాదా చెప్పండి? విచిత్రం. రైట్, లైక్ దట్. ఇప్పుడు మీరు మీ నోట్బుక్ లో ఒక చిన్న పని చేస్తారు. ఆ పని ఏంటంటే, ఎన్ని డాట్స్ ఉన్నాయి బోర్డు పైన చూడండి. ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1. ఓకే, ఈ 1 డాట్ కు నేను ఎన్ని డాట్స్ కలుపుతున్నాను? 4. ఆల్రెడీ ఒక డాట్ ఉంది. నేను కలిపిన డాట్స్ ఇవి. నేను కలిపిన డాట్స్ ఇవి. 3 కలుపుతున్నారు సార్. నేను ఎన్ని డాట్స్ కలిపినా? 3 డాట్స్. రైట్. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1. ఇవన్నీ 1 + 3 ఎంత? 4. మళ్ళీ ఏం చేయండి, మన దగ్గర ఇప్పుడు 4 డాట్స్ ఉన్నాయి కదా. మళ్ళీ వీటికి ఏం చేస్తారంటే, ఎన్ని డాట్స్ కలిపినా? 5. ఎన్ని డాట్స్ కలిపినా? 5 డాట్స్. కంప్లీట్ గా ఇట్లా 3 ఉన్నాయి, ఇట్లా 3 ఉన్నాయి. చెప్పండి. 1 + 3 కి మనం 5 కలిపినాం, ఏమైంది? 9 అయింది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర 9 ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? మీరు కూడా మీ నోట్బుక్ లో వేస్తున్నారా? రైట్. నౌ ఐ am again adding some dots. ఎన్ని డాట్స్ చెప్పండి? 7 డాట్స్ కలిపిన. అంటే ఆల్రెడీ ఇవి 1 + 3 + 5 ఉండే, ఈ 1 + 3 + 5 కి ఏం కలిపాను? 7. అంటే టోటల్ ఎన్ని అయినాయి? 16. ఇప్పుడు చూడండి, ఇదేమో 1 + 3 కలిపితే ఏమొచ్చింది? 4. అంటే ఇప్పుడు ఇక్కడ 1 + 3 + 5 ఏమొచ్చింది? 9. 1 + 3 + 5 + 7 ఏమొచ్చింది? 16. ఏమైనా ట్యూబ్లైట్ వెలిగిందా? ఇదేంటబ్బా? ఇవి ఆడ్ నంబర్ సార్. ఇది సీక్వెన్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ సార్. ఫస్ట్ ఇది 2 స్క్వేర్, సెకండ్ 3 స్క్వేర్, థర్డ్ 4 స్క్వేర్. ఇప్పుడు ట్యూబ్లైట్ వెలిగింది. సీక్వెన్స్ ఆఫ్ స్క్వేర్స్. చూసారా? ఆడ్ నంబర్స్ ని మీరు యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? ఈవెన్. స్క్వేర్ నంబర్స్ వస్తున్నాయి. ఇది ఆడ్ నంబర్స్ లో ఉన్న బ్యూటీ కాదా? అవునా కాదా? You have this one. కానీ then there you don't have sets, no? Yes sir. We are analyzing the elements of sets. ఈ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆడ్ నెంబర్స్. ఇప్పుడు నేను మీకు ఒక సెట్ చెప్పలేదా? అర్థమైందా? అంటే మనం సెట్స్ ఎందుకు చదవాలనేది మీకు అర్థమైందా? రైట్. దేర్ఫోర్ ఇప్పుడు ఇవాళ నేను ఒక లాస్ట్ విషయం చెప్పేసి గోయింగ్ టు ఎండ్ ఇట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లానే సెట్స్ రాసుకుంటూ పోయాను అనుకోండి. నేను మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత సెట్స్ మాట్లాడినప్పుడు నేను మండే నాడు మాట్లాడిన సెట్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా అని అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుధవారం నాడు మళ్ళీ క్లాస్ చెప్తున్నా అనుకోండి. బుధవారం నాడు చెప్పే క్లాస్ లో నేను ఏమన్నా అంటే, మండే నాడు నేను కొన్ని సెట్స్ గురించి మాట్లాడినా ఒక సెట్ గురించి జ్ఞాపకం చేసుకోండి అని అన్నాను. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఏందా డౌట్? యా, వెరీ గుడ్. అంటే చాలా సెట్స్ గురించి చెప్పింది కదా, ఏ సెట్ ను జ్ఞాపకం చేసుకోమంటారు? అవునా కదా? కాబట్టి మనము ఆ సెట్స్ కు ఒక పేరు ఇస్తే బాగుంటది కదా.
Yes, sir. ఇప్పుడు మనుషులు ఎందరో ఉన్నారు. మనుషులను గుర్తుపట్టాలంటే మనుషులకు ఏం పెట్టినాం? పేర్లు పెట్టినాం. అట్లానే సెట్స్ కూడా మనం పేర్లు పెడతాం. ఓకే, సెట్స్ కి ఇప్పుడు ఏమని పేర్లు పెడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అని రాసిన అంటే ఈ సెట్ పేరు ఏం పెట్టిన ఇప్పుడు ఏ అని పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 ఎట్సెట్రా అని అన్నా. రైట్ అన్నప్పుడు నేను బుధవారం నాడు మాట్లాడేటప్పుడు నేను ఏమనే అవకాశం ఉంటుంది చెప్పండి? నేను సోమవారం చెప్పినప్పుడు అక్కడ ఒక బి అనే సెట్ చెప్పిన చూడండి అంటే ఇమ్మీడియట్ గా బి అనే సెట్ చూస్తారు. రైట్ అంటే మనకు సెట్స్ కు పేర్లు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అయితే ఈ సెట్స్ పేర్లను మనం ఎక్కువ శాతము క్యాపిటల్ లెటర్స్ రైట్. కానీ మనకు జనరల్ నోట్ అంటే ఇవి మనం పెట్టుకునే పేర్లు. ఇవేంటి అనేది మనం ఎట్లన్నా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని సెట్స్ ఉన్నాయి అవి మనం పెట్టుకోవడానికి లేదు. ప్రపంచమంతా కూడా అట్లనే వాడతాయి. అవేంటో తెలుసా? న్యాచురల్ నంబర్స్. N 1 2 3 ఎట్సెట్రా. రైట్ ఇవన్నిటిని రాయండి, పేర్లు రాయండి. మరి ఇప్పుడు హోల్ నంబర్స్ మరేంటి నేనేం రాస్తే రాసుకుంటా. న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు, హోల్ నంబర్స్ అంటే పూర్ణాంకాలు. ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ z ప్లస్. పాజిటివ్ ఇంటీజర్స్ z ప్లస్ 1 2 3 4. నెగటివ్ ఇంటీజర్స్ తెలుగులో చెప్పండి. సహజ సంఖ్యలు ఫస్ట్ ది, సెకండ్ ది పూర్ణాంకాలు, థర్డ్ ది ధన పూర్ణ సంఖ్యలు. లాస్ట్ ది రుణ పూర్ణ సంఖ్యలు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలా? ఏమో డౌట్ వచ్చి ఉంటది ఎవరికైనా. రైట్, గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జీరో నెట్ పడేసిండ్రు సార్ మీరు. జీరో ఈజ్ neither positive nor negative. సున్నా అనేది ఏం కాదు, జీరో పాజిటివ్ కాదు, నెగటివ్. సున్నా ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు. కాబట్టి ఈ రెండిట్లల్లా రాయలే. ఇప్పుడు ఇంటీజర్స్ రాసామనుకోండి, అప్పుడు జీరో. ఇంటీజర్స్ రాసామనుకోండి అప్పుడు ఏం రాస్తాం? -2 -5 ఇక్కడ నుంచి ఇలా పెట్టి సో ముందు రాస్తాం 0 1 2 ఇన్ఫినిటీ.
యా రాశారా? రాసాము సార్. ఇప్పుడు మనము ఒక్క నోషన్ తెలుసుకొని మనం ముందరికి వెళ్దాం. ఒక నోషన్ తెలుసుకొని ఇవాళకి స్టాప్ చేద్దాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమని రాశానంటే సెట్ ఏ రాశాను. ఇట్లా సెట్ ఏ ఏమని రాశానంటే 2 4 6 8 అని రాశాను. రాసినప్పుడు నేనేమని చెప్పాలి అంటే 6 ఈజ్ ఇన్ సెట్ ఏ అని చెప్పాలి. రైట్? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 and 3 అని 2 and 3 ఈజ్ 5 అని చెప్పాలి. మ్యాథమెటిక్స్ లో ఎలా చెప్తాం చెప్పండి? సమ్ ఆఫ్ 2 and 3 ఈజ్ 5 అంటే 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తామా రాయమా? ఒకవేళ నేను ఇలాంటి ఇప్పుడు దీన్నేమో మనము ఏం చేసాం మ్యాథమెటిక్స్ పరంగా ఇలా రాసాం. మరి దీన్ని కూడా అలా రాయడానికి ఏమన్నా ఉందా అంటే ఎస్, సమ్ ఆఫ్ 4 and 6 బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. ఇప్పుడు దీనికి ఏమని రాస్తాం చెప్పండి? ఇంకా ఇప్పుడు ఈ సెట్ కి ఇంకేం రాస్తాం చెప్పండి? 2 belongs to A. 4 belongs to A. Very good. 8 belongs to A. Right. Okay. 8 belongs to A. రాస్తామా? Yes. For example 10 అనేది మరి A లో ఉందా లేదా? No. Not belongs. Not in A. అంటే అప్పుడు ఏం రాస్తామంటే does not belongs to A. కొట్టేస్తాం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. 12 A లో ఉందా లేదా? లేదు. does not belongs to A. belongs to A. ఇప్పుడు belongs to does not belongs to అర్థమైందా? yes sir. belongs to అంటే ఎప్పుడు రాస్తాం? ఆ సెట్ లో అది అయినప్పుడు ఉన్నప్పుడు. రైట్? ఓకే. నౌ ఇప్పుడు నేను ఇలా అడుగుతున్నాను 0 డాష్ does not belongs to 1947 belongs to yeah. Right? నేను ఫర్ ఎగ్జాంపుల్ 0 no not belongs does not belong 0 belongs to అర్థమైందా? yes sir. వెరీ గుడ్. అందరికి మనం ఇలా ఏం డిస్కషన్ చేసాం అర్థమైందా? రైట్. ఇవాళ మనం ఏమేం చర్చించాం ఒక్కసారి చెప్పేసి మనము ముందటికి వెళ్దాం. ఇవాల్టి హోంవర్క్. నిన్న మనం ఎక్కడ హోంవర్క్ చేసాం? do this on page number 29 పేజ్ లో థింక్ అండ్ డిస్కస్ ఉంది కదా. దాంట్లో as many as generalized statement possible describing their properties అన్నా. అవి రాశారా మీరు? యాక్చువల్లీ మరి ఇప్పుడు ప్రాపర్టీస్ రాయొచ్చా వాటికి? yes sir. రాయొచ్చు. 30 పేజ్ లోపల మీరు డూ దిస్ ఉంది ఒకసారి చూస్తారా? yes sir. 31 పేజ్ లో కూడా డూ దిస్ ఉంది చూస్తారా? yes sir. మళ్ళీ కింద థింక్ అండ్ డిస్కస్ అని ఉంది. ఆ థింక్ అండ్ డిస్కస్ కు మీరు మీ రైట్ అయితే రైట్ రాయండి, రాంగ్ అయితే రాంగ్ రాయండి. కానీ మీరు సొంతంగా రాయండి. మీకు మీ బ్రెయిన్ వాడండి, ఎవరిని అడగకండి. మీకు ఏమనిపిస్తుంది రాయండి. ఓకే? 31 పేజ్. ఓకే? yes sir. have you understood the homework? yes sir.
Yes, sir. Right. Okay.